అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. ఏ కుటుంబం లేక వంశమైనా నిజమైన ఆనందం ఎలా పొందవచ్చు? ఈ ధర్మ సందేహాన్ని తీర్చిన జైన్ గురువు కథ ఈ వీడియోలో విందాం. ఒక ధనవంతుడు జైన్ గురువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మా కుటుంబం కీర్తి ప్రతిష్టలు ఇన్వడించేలా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏదైనా రాసి ఇవ్వండి. దాన్ని చూసి మా ఇంటిల్లపాది తర్వాత తరాలు ఆనందించాలి అన్నాడు. వెంటనే ఆ జైన్ గురువు ఒక కాగితం తీసుకొని తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మనవడు చనిపోతాడు అని రాశాడు. దాన్ని చూసి ధనవంతుడికి కోపం తన్నుకొచ్చింది. ఏంటి స్వామి, నేను చెప్పేది ఏంటి, మీరు రాసేది ఏంటి? మా కుటుంబం ఆనందించేలా ఏదన్నా రాయమంటే అమంగళంతో చావుల గురించి రాస్తారా? మీకు ఇది సబబేనా అని అడిగాడు. జైన్ గురువు ప్రశాంతంగా నవ్వుతూ, నేను రాసిన దాంట్లో తప్పేముంది? ఒకవేళ నీ కొడుకు నీకన్నా ముందే చనిపోయాడనుకో, మీ కుటుంబంలో ఎంత క్షోభ నిండుతుంది. నీ మనవడు నీ కొడుకు కన్నా ముందే మరణించాడనుకో, ఎంత ఆవేదన. అందుకని ఒక తరం తర్వాత మరో తరం అలా సాగిపోతూ ఉండడమే జీవితం. అదే ఏ కుటుంబానికైనా వంశానికైనా నిజమైన ఆనందం కాదంటావా? ప్రశ్నించాడు గురువు. ఆ ధనవంతుడికి నోట మాట రాలేదు. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.